హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా ఇంట్లో కూరనైతే రొయ్యలు టమాటా కూర ఫ్రెండ్స్. చూడండి, వాటికి కావాల్సినవి అయితే టమాటాలు, ఉల్లాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, నూనె, పసుపు. ఇగో రొయ్యలు, ఇవైతే రొయ్యలు అయితే ఇప్పుడు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద పెట్టుకున్న మూకుడు, వీటిని అయితే కొంచెం వేయించుకోవాలి. రొయ్యలు అయితే మంచిగా గోలించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు కావాలి వీటికి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే రొయ్యలు వేగిపోయినాయి. వీటిని తీసుకొని అయితే ఒక షాట్లో పోసుకుందాం. మళ్ళీ ఇప్పుడు మూకుడు పెట్టుకుందాం. నేనైతే ఆ విధంగా చెరుపుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నా అలా ఉండే చెత్త గిట్లంతా బయటకు వస్తుంది. చూడండి, ఈ విధంగానైతే మంచిగా జరగాలి. అయితే గిన్నె వేడైంది ఫ్రెండ్స్. చూడండి, నూనె అయితే పోసుకుంటానా. కొంచెం అంతా జీలకర్ర వేసుకుంటానా. పచ్చిమిరపకాయలు వేసుకుంటానా. పచ్చిమిర్చి అయితే వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఉల్లాకి వేసుకున్నాం. కలుపుకుందాం కొంచెం. ఉల్లాకి అయితే వేగిపోయింది. పసుపు వేసుకుందాం. అల్లం వేసుకుందాం. కలుపుకుందాం ఇట్లాగా మంచిగా. ఇప్పుడు ఇక రొయ్యలు వేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కలబెట్టుకుందాం. ఇక రొయ్యలు అయితే మంచిగా ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇక టమాటాలు, కొత్తిమీర వేసుకుందాం. ఇక ఇప్పుడైతే ఇక మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అయితే ఉడకనియాలి. ఇక ఒకసారి కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే వక్క ఉడికిపోయింది. ఉప్పు, కారం వేసుకుందాం. లాస్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని దించుకుందాం. చూడుల్లిగా మన టమాటా రొయ్యల కూర తయారు ఫ్రెండ్స్. చూడండి, మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా వేసుకొని తినుల్లి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.